ఒక అవ్వ ఎప్పుడు కూర్చున్నప్పుడు, వంగినప్పుడు, పైకి లేచినప్పుడు కూడా నారాయణ నారాయణ అంటూ ఉండేది. ఆమె మనవడు విష్ణు ఒకసారి, ఎందుకవ్వా నువ్వు ఎప్పుడూ నారాయణ నారాయణ అంటుంటావు, ఆ నారాయణను ఒకసారి నాకు చూపించు అని అడిగాడు. నారాయణుడు ఉన్నాడు కానీ ఆయన మనకు కనిపించడరా నాయనా అని చెప్పింది అవ్వ. అదేంటవ్వా, దేవుడు ఉన్నాడంటావు కానీ కనిపించడంటావు నువ్వు. ఉన్నవాడు కనిపించాలిగా మరి. ఏమో, నేను మాత్రం దేవుణ్ణి చూడాల్సిందే. రేపు నన్ను తొందరగా లేపవ్వా, ఇక్కడ కనబడని దేవుడు మరెక్కడైనా కనిపిస్తాడేమో చూసి వస్తాను నేను అని చెప్పి పడుకున్నాడు. మరుసటి రోజు పొద్దున్నే అవ్వ విష్ణువుని లేపగానే వాడు లేచి దేవుణ్ణి వెతుక్కుంటూ నిజంగానే అడవిలోకి బయలుదేరాడు. నడిచి నడిచి కొంతకాలానికి అడవిని దాటి ఒక రాజ్యం చేరుకున్నాడు. అక్కడ రాజుగారింటికి వెళ్ళి, రాజుగారు నేను నారాయణ దగ్గరికి వెళ్తున్నాను, మీకు ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పండి అన్నాడు. దానికి పరిష్కారం కనుక్కొని వస్తాను నేను అన్నాడు. ఆ మాటలకు రాజుగారు, చూడు బాబు, నేను చాలా సంవత్సరాల క్రితమే ఒక చెరువును తవ్వించాను. నీటితో నిండి 10 మందికి ఉపయోగపడాల్సిన ఆ చెరువు ప్రతి సంవత్సరం తెగిపోయి నిరుపయోగం పోతుంది. ఎన్నిసార్లు మరమ్మతులు చేయించినా ఫలితం లేకుండా పోతున్నది. ఎందుకలా అవుతుందో అర్థం కావడం లేదు. అదేం చేస్తే బాగవుతుందో నారాయణని అడిగి తెలుసుకురా అని చెప్పాడు. సరే అని విష్ణు ముందుకు సాగిపోయాడు. అలా వెళ్తున్న విష్ణుకు దారిలో ఒక పెద్ద పాము కనపడింది. బాబు, నువ్వు నారాయణ దగ్గరకు వెళ్తున్నావని తెలిసింది. చాలా కాలం నుండి నా తల మీద ఒక పుండు ఉన్నది. అది ఎంతకీ నయం అవ్వట్లేదు. అది బాగవ్వాలంటే ఏం చేయాలో కాస్త కనుక్కొని రావా అని అడిగింది. ఓ సరేలే, దాందేముంది, తప్పకుండా కనుక్కొని వస్తానని ముందుకు సాగాడు విష్ణు. అలా చాలా దూరం నడిచిన తర్వాత విశ్రాంతి తీసుకుందామని విష్ణు ఒక చెట్టు కింద ఆగాడు. అది ఒక మామిడి చెట్టు. చెట్టు నిండా నోరూరించే మామిడి పళ్ళు. ఒక్క పండు తిందాం అనుకొని విష్ణు ఒక పండును కోసి రుచి చూశాడు. కానీ ఆ పండు చేదుగా ఉంది. మరో పండును కోసి చూస్తే అది కూడా చేదే. ఏమిటిది, మామిడి పళ్ళు చేదుగా ఉంటాయా అని పైకి గట్టిగా అన్నాడు విష్ణు. అప్పుడు ఆ మామిడి చెట్టు మాట్లాడింది. చూడు బాబు, నువ్వు నారాయణ స్వామి దగ్గరికి వెళ్తున్నావని తెలిసింది. నాకో సాయం చేసి పెట్టు. ప్రతి సంవత్సరం నేను చాలా కాయలు కాస్తాను, కానీ నా పండ్లన్నీ చేదుగా ఉంటున్నాయి. ఎవరో వాటిని ఇష్టపడడం లేదు. ఏం చేస్తే నా బాధ తీరుతుందో ఆ స్వామిని కాస్త అడిగిరా బాబు అన్నది. సరే అని విష్ణు ముందుకు సాగాడు. ఇంకొంత ముందుకు పోయాక అతనికి విరగబూసిన మల్లె చెట్టు ఒకటి కనిపించింది. ఎంత అందంగా ఉంది ఈ మల్లె చెట్టు అని దాని దగ్గరికి వెళ్ళాడు విష్ణు. అంతలో ఆ మల్లె చెట్టు అంది, బాబు, నేను ఇన్ని పూలు పోస్తాను కదా, ఎవరూ నా పూల కోసం రావడం లేదు. ఈ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను. నువ్వు నారాయణ దగ్గరికి వెళ్తున్న వల్లే ఉంది. ఏం చేస్తే నా ఈ బాధ దూరం అవుతుందో కాస్త ఆ నారాయణ అడిగి కనుక్కొని రావా అంది. విష్ణు అందుకు ఒప్పుకొని ముందుకు నడిచాడు. ఆ తర్వాత అతను నారాయణ నారాయణ అనుకుంటూ ముందుకు సాగాడు. ఎంతో అలసిపోయాడు, కానీ తన ప్రయత్నాన్ని మాత్రం వదలలేదు, వెనుకడుగు వేయలేదు. అలా పోతున్న విష్ణుకి ఒకనాడు ఒక ముసలాయన కనిపించాడు. ఆ తాత విష్ణుని దగ్గరికి పిలిచి, బాబు, నాకు చాలా దాహం వేస్తుంది, తాగడానికి కొన్ని నీళ్లు తెచ్చివు నాయనా అని అడిగాడు. సరే అని విష్ణు నీళ్ల కోసం వెతికాడు. దగ్గరలోనే ఒక చిన్న నీళ్ల గుంత కనిపించింది అతనికి. కానీ నీళ్లను తీసుకెళ్లేందుకు పాత్ర ఏదీ లేదే. కొంచెం ఆలోచించిన మీదట విష్ణు తన కండువాను ఆ నీళ్లలో తడిపి తాత దగ్గరికి తీసుకువెళ్ళి, తాత, దీన్ని పిండు, నీళ్లు వస్తాయి అని చెప్పాడు. విష్ణు తెలివితేటలు మెచ్చుకున్న ఆ తాత, మనవడా, నువ్వెవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. నారాయణను చూసేందుకు అన్నాడు విష్ణు. నారాయణను చూడాలని ఎందుకు అనుకుంటున్నావు అని అడిగాడు తాత. మా అవ్వ ఎప్పుడూ నారాయణ నారాయణ అంటుంటుంది, కానీ ఆమెకి ఎన్నడూ ఆ నారాయణ కనిపించలేదు. నేనైనా ఆవిడ కోరిక తీరుద్దాం అనుకుంటున్నాను. ఆ నారాయణ కోసం వెతుక్కుంటూ పోతున్నానని చెప్పాడు విష్ణు. ఆపై తన దారిలో కలిసిన వాళ్ళందరి సమస్యల గురించి కూడా చెప్పాడు. తాత అన్నాడు, నారాయణ గురించి అయితే నేను చెప్పలేను, కానీ నీ మిగిలిన వాళ్ళ సమస్యలు మాత్రం తీర్చగలను అన్నాడు. గత జన్మలో ఆ మల్లె చెట్టు ఒక అమ్మాయిగా పుట్టింది. అప్పుడు ఆ పిల్ల చాలా పూల తీగలను కాళ్ళతో అదే పనిగా తొక్కుకుంటూ పోయేది. అందుకే ఈ జన్మలో ఆమెకి ఇలా జరుగుతుంది అని. మరి దానికి ఏం పరిష్కారం లేదా తాత అని అడిగాడు విష్ణు. లేకేమీ ఉంది. ఆ చెట్టు పువ్వులను ఎవరైనా ఒక రాణి తన తలలో ముడుచుకుంటే ఆ తర్వాత ఆ చెట్టు పూలను అందరూ వాడతారు అన్నాడు తాత. తర్వాత మామిడి చెట్టు గురించి అడిగాడు విష్ణు. ఆ మామిడి చెట్టు కింద బిందెడు బంగారం ఉంది. దాన్ని దోవలో పోయే దానప్పకిస్తే ఆ మామిడికాయలు తీయగా పండుతాయి అన్నాడు తాత. సరే నేను పాము గురించి అడిగాడు విష్ణు. ఆ పాము పుట్టలో ఒక వజ్రాల హారం ఉంది. దానిని దోవలో పోయే దానప్పకిస్తే ఆ పాముకు పుండు మేలవుతుంది అని చెప్పాడు తాత. ఇక రాజుగారి గురించి అడిగాడు విష్ణు. రాజు దోవలో పోయే దానప్పను తెచ్చి ఇంట్లో పెట్టుకొని చదివించి రాజును చేస్తే అతనికి మేలు జరుగుతుంది అన్నాడు. ఈ సమస్యలన్నీ తీరిపోతాయి అని చెప్పాడు తాత. తన మాట ఎలా ఉన్నా మిగిలిన వారందరి సమస్యలకు పరిష్కారం దొరికిందన్న సంతోషంలో వెనక్కి తిరిగాడు విష్ణు.
తొలుత ఎదురైన మల్లె చెట్టుతో దాని సమస్యకు పరిష్కారం చెప్పాడు. అప్పుడు ఆ మల్లె చెట్టు వేరే ఎవరో ఎందుకు గాని నువ్వే నా పువ్వులను కోసుకెళ్ళి రాణిగారికి ఇవ్వరాదు అంది. సరేనని కొన్ని పువ్వులను కోసుకొని ముందుకు పోతూ ఆ తర్వాత ఎదురైన మామిడి చెట్టుతో దాని సమస్య ఎలా తీరగలదో చెప్పాడు విష్ణు. అప్పుడు ఆ మామిడి చెట్టు వేరే ఎవరున్నారు ఇక్కడ, నువ్వే తీసుకో ఆ బిందెడు బంగారాన్ని అంది. సరేనని ఆ బంగారం తీసుకొని ముందుకు సాగాడు విష్ణు. తర్వాత ఎదురైన పాముకు కూడా పరిష్కారం చెప్పాడు. ఆ పాము తన పుట్టలో పడి ఉన్న రత్నాల హారాన్ని తెచ్చి విష్ణువుకి ఇచ్చింది. చివరకు రాజును కలిసి అతని సమస్యకు పరిష్కారం చెప్పాడు విష్ణు. ఎవరినో తెచ్చి ఇట్లో పెట్టుకునేదెందుకు, నువ్వే ఉండు అని రాజుగారు విష్ణువుకి అర్ధరాజ్యం ఇచ్చి విష్ణువును అవ్వను తనతో పాటే ఉంచుకున్నాడు. అంతలోనే విష్ణువుకి తన నారాయణను కలుసుకోలేదని గుర్తుకు వచ్చింది. తన మతిమరుపుకు బాధపడుతున్న విష్ణువుతో అవ్వ అంది, దేవుడు ఏ రూపంలోనైనా ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు విష్ణు. కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేస్తే ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు, కనికరిస్తాడు. నువ్వు నారాయణుణ్ణి చూడలేదని బాధపడాల్సిన అవసరం లేదు. నీకు కనిపించిన ఆ ముసలాయన ఎవరు అనుకుంటున్నావు? ఇంకా అర్థం కాలేదా? ఆ నారాయణుడే.